హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ లక్ష్మీ మదన్ గారు రచించిన మామగారి ఉపవాసం అనే కథని వినేద్దామండి. రుక్కు, రేపు ఏకాదశి కదా, ఏర్పాట్లన్నీ పూర్తి చేశావా అడిగాడు కృష్ణమూర్తి. చేశాను. మీ ఉపవాసం ఎలాంటిదో నాకు తెలీదా? మహా గొప్ప దీక్ష, వెటకారంగా అంది రుక్కు అనే రుక్మిణి. అక్కడే ఉన్న ఆ ఇంటి కొత్త కోడలు సమీర, మామయ్య గారికి భక్తి ఎక్కువ అనుకుంటా, ఉపవాసం చేస్తానంటే అత్తయ్యేంటి పెడసరంగా సమాధానం చెబుతున్నారు అనుకుంది. సమీర, నాకు వంటింట్లో పనుంది, మన పాలవాడికి ఫోన్ చేసి రేపు 4 లీటర్ల పాలు తెమ్మని చెప్పు అని పురమాయించింది రుక్మిణి. 4 లీటర్లు ఎందుకు అత్తయ్యా? ఎవరైనా బంధువులు వస్తున్నారా? సందేహంగా అడిగింది సమీర. అక్కడే ఉన్న కృష్ణమూర్తి వైపు చూస్తూ రుసరుసలాడుతూ, నీకు కొత్త కదమ్మా, రేపటికి పూర్తిగా అర్థమవుతుంది. నేను చెప్పటం ఎందుకులే, అన్నట్టు మర్చిపోయాను, అక్కడ పండ్లు ఉన్నాయి, అన్నీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టు అంది రుక్మిణి. ఓ మూలన బుట్టనిండా పళ్ళం చూసి ఆశ్చర్యపోయింది సమీర. అన్నిటికీ అనుమానపు ప్రశ్నలు అడిగితే బాగుండదని, అత్తయ్య ఎవరికైనా తాంబూలాలు ఇస్తారేమో, ఉపవాసం అంటున్నారు కదా అనుకుంది. కొడుకు సాగర్ ఏదో టూర్ ఉందని వెళ్ళాడు. ఈ మధ్య పెళ్లి జరిగి అత్తవారింటికి వచ్చిన సమీరకు అక్కడ పరిస్థితులు ఇంకా పూర్తిగా అవగతం కాలేదు. మామయ్య గారు ఇంత భక్తిగా ఉపవాస దీక్ష చేస్తుంటే తను ఆఫీస్కు వెళ్తే బాగుండదని సెలవు పెట్టే పరిస్థితి లేకున్నా అతి కష్టం మీద సెలవు తీసుకుంది. రుక్కు, పూరీలు చెయ్యి, అందులోకి ఆలూ కూర, అరటిపండ్ల పాయసం చేసిపెట్టు, అసలే రేపు ఉపవాసం అన్నాడు కృష్ణమూర్తి. ఆ పని మీదే ఉన్నాను, తప్పుతుందా అంది రుక్మిణి విసుగ్గా. అత్తయ్య, మామయ్య రాత్రికి భోజనం చేయరా అడిగింది సమీర. నీ అనుమానాలన్నీ రేపటికి తీరుతాయని చెప్పాను కదా, అప్పటి వరకు నన్నేమీ అడక్కు. నాకు ముందే మహా చిరాగ్గా ఉంది. అసలే కొత్త అమ్మాయివి, నేను చిరాకులో ఏదైనా అంటే నొచ్చుకుంటావు అంది రుక్మిణి. సమీర ఇంకేమీ మాట్లాడకుండా తెల్లవారి పూజ కోసం దేవుడి పాత్రలు శుభ్రంగా కడిగి తుడిచింది. పూలమాలలు అల్లిపెట్టింది. ఆ తర్వాత అత్తగారిని వంటలో ఏమైనా సహాయం చేయనా అని అడిగింది. స్టవ్ మీద ఓ కుక్కర్లో పప్పు, ఇంకో కుక్కర్లో అన్నం పెట్టమ్మా అని చెప్పింది రుక్మిణి. ఇవన్నీ చూస్తుంటే సమీరకు పిచ్చెక్కినట్టుగా ఉంది. ఒక పక్క పూరీలు చేస్తున్నారు, మరొక పక్క భోజనం అంటున్నారు. ఏమిటో అర్థం కాలేదు. అడిగి ఎందుకు మాటపడాలి అనుకుని మౌనంగా పాలకూర పప్పు ఒక స్టవ్ మీద, అన్నం ఒక స్టవ్ మీద పెట్టింది. అప్పుడే వేయించిన 6 వేడివేడి పూరీలు ఒక ప్లేట్లో పెట్టి, ఆలూ కూర ఒక గిన్నెలో, అరటిపళ్ళ పాయసం మరొక గిన్నెలో వేసి కృష్ణమూర్తి కోసం టేబుల్ మీద పెట్టింది రుక్మిణి. అప్పుడు సమయం దాదాపు రాత్రి 8 అయింది. పూరీలన్నీ తిన్న కృష్ణమూర్తి, ఒకవేళ నేను పడుకుంటే 11 గంటలకు లేపు అని చెప్పి పడక గదిలోకి వెళ్ళిపోయాడు. తొందరగా భోజనం చేసే అలవాటున్న రుక్మిణి, సమీర చెరో 3 పూరీలు తినేసి వంటింటి పని చేసుకున్నారు. తర్వాత సమీర తన గదిలోకి వెళ్లి పడుకుంది. కృష్ణమూర్తిని 11 గంటలకు లేపి భోజనం వడ్డించింది రుక్మిణి. మంచినీళ్ల కోసం వచ్చిన సమీర ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడే కదా పూరీలు తిన్నారు, మళ్ళీ ఏంటి భోంచేస్తున్నారు అనుకుంది. విషయం కొంత అర్థమైనట్లు అనిపించింది సమీరకు. రేపు తొందరగా లేవాలి, అలారం పెట్టుకుని పడుకుంటే మంచిది. లేకపోతే మామగారు పొద్దున్నే అభిషేకం చేసుకుంటూ ఉంటే ఆలస్యంగా లేస్తే సిగ్గుగా ఉంటుంది అనుకుని వెళ్లి పడుకుంది. సమీర వేకువనే లేచి స్నానం చేసి పూజ చేసుకుంది. అప్పటికే రుక్మిణి పూజాధికాలు పూర్తి చేసుకుని 3 లీటర్ల పాలను మరిగించి పెట్టింది. కృష్ణమూర్తి లేచి స్నానం చేసి వంటింటి గడప దగ్గరకి వచ్చి, రుక్కు, కాఫీ అయిందా లేదా అన్నాడు గొంతు నీరసంగా పెట్టి. అదేంటి, ఇది రోజు కాఫీ తాగే టైమే కదా, ఏదో ఆలస్యమైపోయినట్లు గొంతు అంత నీరసంగా పెట్టారేంటి అనుకుంది సమీర. రుక్మిణి పెద్ద గ్లాస్ నిండా చక్కని కాఫీ తెచ్చి ఇచ్చింది. గబగబా తాగి, నా పూజ అయ్యేలోపు పళ్ళు కోసిపెట్టు అన్నాడు హడావిడిగా. అప్పటికే దేవుడి గది చక్కగా అలంకరించి పెట్టింది సమీర. పూజ చేసుకుని బయటకు వచ్చి పలహారం కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణమూర్తి. ఓ 5 రకాల పళ్లను గిన్నెలు సర్ది కృష్ణమూర్తి ముందు ఉంచింది రుక్మిణి. పాలు కూడా తెచ్చిపెట్టు అన్నాడు నిస్సత్తువ ఆవరించినట్లుగా. సమీరకు ఇదంతా చూస్తూ ఉంటే పిచ్చి పిచ్చిగా ఉంది. ఇప్పుడు అత్తగారిని కదిలిస్తే కొట్టినా కొడతారని ఊరుకుంది. పళ్ళు తిని పాలు తాగేసి గదిలోకి వెళ్లి పడుకున్నాడు కృష్ణమూర్తి. అత్తాకోడళ్ళు ఇద్దరు చెరో పండు నైవేద్యం పెట్టుకుని తిన్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మామగారి గది నుంచి గట్టిగా మూలుగులు వినిపించసాగాయి. అత్తయ్య, మామయ్యకి ఏమైనా బాగాలేదా, వెళ్ళి చూద్దాం రండి అంది భయపడిపోతూ. ఆగు తల్లి, నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు, చెప్తాను కదా, రాత్రి వరకు విషయం అంతా నీకు అర్థం అవుతుంది అంది చెయ్యి పట్టుకొని సమీరను ఆపుతూ. అప్పటికే వండిన సగ్గుబియ్యం కిచిడీని ఒక ప్లేట్లో వడ్డించుకొని
ఒక పెద్ద గ్లాసులో మజ్జిగ తీసుకుని టేబుల్ మీద పెట్టి కృష్ణమూర్తిని పిలిచింది. ఏంటో రుక్కు, మహా నీరసంగా ఉంది. అసలే ఉపవాసం. రేపటి వరకు ఓర్చుకోవాల్సిందే. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేను ఉపవాసం మానలేదు. మా నాన్నగారు కూడా ఇలాగే చేసేవారు అన్నాడు కిచిడి ఆరగిస్తూ. ఆ తెలుసు అంటూ తలను 5-6 రకాలుగా ఊపింది రుక్మిణి, తన అత్తగారి కష్టాన్ని ఊహించుకొని. నిజమైన ఉపవాసం చేస్తున్నది రుక్మిణి సమీర. తన నీరసాన్ని పక్కన పెట్టి పతిదేవుడికి ఆహారం అందించటంతోనే సరిపోతుంది రుక్మిణికి. ఓ పారాయణం చేసుకోవాలన్నా, గుడికి వెళ్లాలన్నా అవకాశమే లేదు. ఈయన దీక్షేమో కాని నా ప్రాణానికి వచ్చింది అంటూ వంటింట్లోకి వెళ్లిపోయి కొనుక్కోసాగింది. ఇదంతా చూసిన సమీరకు విషయం పూర్తిగా అర్థమైంది. ఇక అత్తగారిని అడిగే పనిలేదు. ఇదంతా మామగారు ఉపవాస దీక్ష. పాపం, ఇన్నేళ్ల నుంచి ఎంత కష్టపడుతున్నారో అని తనలోనే తాను నవ్వుకుంది. మామయ్య, ఇంకా ఏదైనా తింటారా? పాపం నీరసంగా ఉన్నట్లుంది. అసలే ఏకాదశి ఉపవాసం అంది నవ్వు దాచుకుంటూ. నా తల్లే, కొత్తదానివైనా నా బాధ అర్థం చేసుకున్నావు. 1కి 10 సార్లు అడిగితే కాని చెయ్యదు మీ అత్తయ్య. కడుపులో వెల్తిగా ఉంది. కాసిన్ని పల్లీలు వేయించి పెట్టమ్మా, ఉపవాసానికి పనికి వస్తుంది అన్నాడు ఆతృతగా. ఆయన తింటున్నది చాలక చేసి పెట్టడానికి నువ్వు కూడా తయారయ్యావా అంది రుక్మిణి చిరాగ్గా. అదిగో చెప్పానా, తాను చేయకపోగా నువ్వు చేస్తా అంటే కూడా వద్దంటోంది. నాకు ఎంత నీరసంగా ఉందో తనకి ఏం అర్థమవుతుంది? నువ్వెళ్ళి వేయించమ్మా అన్నాడు సోఫాలో అలాగే పడుకుంటూ. కోడలు ఇచ్చిన పల్లీలు బెల్లం కలిపి తిని మళ్లీ పడక గదిలోకి వెళ్ళాడు. సాయంత్రం 4 కాగానే ఓ పెద్ద గ్లాసుడు ఛాయ్, దాంతో పాటు ఓ 1/2 డజన్ బిస్కెట్లు తిన్నాడు. ఇక ఆకలి ఓర్చుకోవడం చేతకాక అలా బయటకు వెళ్ళొస్తానని బయలుదేరాడు. రోడ్డు మీద వెళ్తుంటే మిరపకాయ బజ్జీ వంటివాడు చక్కగా మిర్చీలు వేస్తున్నాడు. చూడగానే కృష్ణమూర్తికి నోరూరిపోయింది. గబగబా ఆ బండిని దాటుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకు వెళ్ళగానే జిలేబీల బండివాడు కనిపించాడు. ఛీ, అసలే ఉపవాసంతో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఈ బండ్లే దర్శనమిస్తున్నాయి. దానికి బదులు ఇంటికి వెళ్లడమే మంచిది అనుకుంటూ తిరుగు ముఖం పట్టాడు. కాని మనసులో మిరపకాయ బజ్జీ, జిలేబీ తినాలనే కోరిక విపరీతంగా పెరిగిపోయింది. బజ్జీ ఇంట్లో చేయించుకోవచ్చు, కాని జిలేబీ కష్టం అని ఓ కిలో ప్యాక్ చేయించుకున్నాడు. రుక్మిణి చూడకుండా ఆ పొట్లాన్ని గుట్లో దాచిపెట్టాడు. రుక్కు, ఇక నేను ఆకలికి ఆగలేను. కాస్త మిరపకాయ బజ్జీలు వేసిపెట్టు. కాసిని తిని పడుకుంటాను. రేపు తొందరగా లేచి పులిహోర, పాయసం, దద్దోజనం చెయ్యి. దేవుడికి నైవేద్యం పెట్టి దీక్ష విరమిస్తాను. రేపు కూడా ఆఫీసుకు రానని చెప్పాను. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. తల బాదుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది రుక్మిణి. అక్కడే ఉన్న సమీర, నేను చేస్తాను, మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య. అసలే ఉపవాసం. పైగా పొద్దుట్నుంచి క్షణం తీరిక లేకుండా మామయ్య కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మామయ్య చేసే ఉపవాసం అంటే ఎవరైనా చేయవచ్చు. అయినా అది కూడా కష్టమే. అన్ని రకాలు తింటం ఆయనకే చెల్లింది అంది నవ్వుతూ. అర్థమైందా తల్లి, నిన్న అడిగావు కదా, అన్ని పాలెందుకు, అన్ని పండ్లెందుకు అంటూ. వెళ్ళి మిర్చి బజ్జీ సంగతి చూడు. నేను 2 నిమిషాలు పడుకుంటాను అంది రుక్మిణి. పాలు తాగి పడుకోండి. మామయ్యకి ఏదైనా అవసరం వస్తే నేను చేస్తాను అంటూ ఓ గ్లాస్ పాలను రుక్మిణికి ఇచ్చింది. ప్రేమగా సమీర వైపు చూస్తూ పాల గ్లాసు తీసుకొని తాగేసి వెళ్లి పడుకుంది రుక్మిణి. కోడలు మిరపకాయ బజ్జీలు చేస్తుంటే ఆలస్యానికి ఆగలేని కృష్ణమూర్తి దేవుడి గది ముందు కూర్చొని తాళాలతో భజన చేయసాగాడు. ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ అంటూ. అదంతా వింటూ నవ్వు ఆపుకోలేక సతమతమవుతూ మిరపకాయ బజ్జీలు చేసింది సమీర. కృష్ణమూర్తి కోడలు చేసిన మిర్చి బజ్జీలన్నీ ఆరగించి గూట్లో దాచిపెట్టుకున్న జిలేబీలను మెల్లగా అటువైపు వెళ్తూ ఒకటి, ఇటువైపు వెళ్తూ ఒకటి తింటూ దాదాపు 12 గంటల వరకు అలా గడిపేశాడు. 12 దాటగానే హమ్మయ్య, ఏకాదశి అయిపోయింది, ద్వాదశి వచ్చింది, ఇప్పుడు ఏదైనా తినవచ్చు అంటూ ఫ్రిడ్జ్లో ఏదైనా దొరుకుతుందేమో అని వెతకసాగాడు. ఇదంతా గమనించిన సమీర, రేపు తొందరగా లేచి ఆ వంటకాల సంగతి చూడాలి. ముందు అర్జెంటుగా మామగారి ఉపవాస దీక్ష అంతా సాగర్తో పంచుకోవాలి అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.